అభ్యాసము పొందవలనని. మనమందరం కూడా అభ్యాసం ఏంటి? దేని విషయంలో అభ్యాసం? కష్టముల విషయంలో అభ్యాసం. మన జీవిత విషయంలో అభ్యాసం పొందవలనని ఎవరు పడుతున్నారంటే ఇక్కడ రాయబడింది దేవుడే కదా. నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవంను నేను చూచితిని అంటున్నాడు. కాబట్టి మరి దేవుడే కష్టానుభవాన్ని పెడుతున్నాడు. ఎందుకంటే నరులందరూ కూడా అభ్యాసము పొందాలి. నిజంగా కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే చాలా సెన్సిటివ్గా ఉంటాం కదా, చాలా సెన్సిటివ్గా ఉంటాం. అయితే మరి మనము కష్టానుభవం పొందితే స్ట్రాంగ్ అవుతూ ఉంటాం. ఏమవుతాం చెప్పండి? స్ట్రాంగ్ అవుతూ ఉంటాం. కాబట్టి దేవుడు మరి కష్టానుభవాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం గమనించినట్లయితే 12:5 ఇక్కడ మనం చూస్తున్నాం, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. చాలండి. ఇక్కడ నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. అంటే ఇక్కడ ప్రభు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. ఎవరు శిక్షిస్తారు? కొన్నిసార్లు మన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి శోధించబడుతూ ఉంటాం. మనకు మనమే కష్టాలు తెచ్చుకుంటాం, అది వేరే సంగతి. మన చేతులారా మనం కష్టాలు తెచ్చుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మాత్రం ప్రభువు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడంటే వాక్యంలో రాయబడింది, దేవుడంట మనం గుణపడాలని శిక్షిస్తూ ఉంటాడట. లేవియా కాండంలో ఉంటుంది, నేను రెఫరెన్స్ ఇవ్వట్లేదు, కానీ అక్కడ రాయబడింది, వారు గుణపడకపోతే ఆయన 7 అంతలు శిక్షిస్తాడంట. అయినా గుణపడకపోతే మరి 7 అంతలు శిక్షిస్తాడంట. ఉందా మాట? కాబట్టి దేవుడు మనల్ని గుణపరచాలని దేవుడు ఆలోచిస్తున్నాడు, మనల్ని సరిచేయాలని ఆలోచిస్తున్నాడు. మన పాపపు జీవితం నుంచి విడుదల పొంది ఆయన వైపు తిరిగి ఆయనలో నడుచుకోవాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి శిక్షిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడింది, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. నీకు గద్దింపు వస్తూ ఉంటుంది. ఒక మాట రాయబడింది, ఆయన మాట వినకపోతేనంట గద్దింపు వస్తుందంట హృదయానికి, విస్మయం కలుగుతుందంట హృదయానికి, మనోవేదన కూడా కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? గద్దిస్తే. ఎందుకు హృదయం ఒకటే గద్దింపు వస్తూ ఉంది అంటే దేవుడు నిన్ను గద్దిస్తున్నాడని అర్థం. ఎందుకంటే ఇక్కడ రాయబడింది, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుణ్ణి దండించును. ఎందుకు శిక్షిస్తున్నాడంటే ప్రభువు ముఖ్యంగా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. ఇప్పుడు మనం చెప్దామా, నాకు శ్రమలు వస్తున్నవి ఎందుకు అంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. చెప్పండి ఒకసారి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు శిక్షలు శ్రమలు వస్తున్నాయి. ఒప్పుకుందామా? అస్సలు ఒప్పుకోము ఇలాంటి వాటిని కదా. ఎందుకు వస్తున్నాయో శ్రమలు, ఎందుకు వస్తున్నాయో ఈ బాధలు, ఎందుకు వస్తున్నాయో ఈ గద్దింపులు, ఎందుకు వస్తున్నాయో ఈ జీవితం ఎలా ఉందేంటో, ఎందుకు ఇలా జరుగుతుందో అనుకుంటాం. కానీ మనం నిదానంగా ఆలోచన చేసి ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను గద్దిస్తున్నాడు అని మాత్రం చాలాసార్లు గుర్తించాం కదా. కంగారు ఎక్కువ. మా పిల్లల్ని అంటాను, కంగారు ఫస్ట్ పుట్టి తర్వాత నువ్వు పుట్టినట్టున్నావురా అంటూ ఉంటాను. మనకందరికీ మానవులంగా ఎక్కువ శాతం ఏంటంటే తొందరపడిపోతూ ఉంటాం, కానీ ఆలోచనలు మాత్రం ఉండవు కదా. దేవుడు ఆయన ప్లాన్ ప్రకారమే మనల్ని శిక్షిస్తున్నాడు.
ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడండి? నిన్ను ప్రేమిస్తున్నాడు. తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి ఏం చేస్తాడంట? దండిస్తాడు. తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి ఏం చేస్తాడు దేవుడు? దండిస్తాడు అనే మాట వ్రాయబడింది. చూడండి, మన పిల్లల్ని మనం దండించకపోతే వాళ్ళు ఏమైపోతారు? చెడిపోతారు కదా. ఒక ప్రార్థనలో నిన్న ఒక ప్రార్థన జరిగింది. ఒక పిల్లోని తీసుకొచ్చింది వాళ్ళ అమ్మ. వాడు ఎటుబడితోటి తిరుగుతున్నాడు, అస్సలు క్రమం లేదు అనిపించింది. వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, ఈ పిల్లోడిని సరిగ్గా చెప్పట్లేదు అనిపించింది. కాబట్టి ఆ వాడు ఎట్లుంటాడు? అల్లరితో ఉంటాడు. ముందు ముందు ఎలా తయారవుతాడో తెలీదు కదా. మేమైతే కొన్ని విషయాలు చెప్పామా, శిక్షించేటప్పుడు శిక్షించాలని చెప్పి వచ్చినాం. అలాగే దేవుడు మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడు కాబట్టి దండిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆయన కుమార్తెలం ఉండాలని ఆశపడుతున్నాడు కాబట్టి దండిస్తున్నాడు. అందమా? నేను ఆయన కుమార్తెను కాబట్టే దేవుడు నన్ను దండిస్తున్నాడు. చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇంకా కొన్ని మాటలు చూద్దామా. కుమారులు అందరూ చూడండి, 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బూజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే చాలా చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. చూడండి, మన కుమారులైన వారందరూ కూడా ఏమవుతున్నారంటే శిక్షలో పాలు పొందని ఎడలు దుర్బూజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మనకు శిక్షకులై ఉన్నప్పుడు వారి ఎడల మనం ఏం కలిగి ఉంటిమి? భయభక్తులు కలిగి ఉంటాం. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. కాబట్టి వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మన శిక్షించరు కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎట్లా శిక్షిస్తారంటే ఎలా శిక్షిస్తున్నారో వాళ్ళకి తెలియదు. అంత భయంకరంగా శిక్షిస్తారు కొంతమంది. వాళ్ళ కోపం అంతా కనపరిచి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న తల్లిదండ్రులు లేరంటారా? ఉన్నారు. కొన్నిసార్లు మనం కూడా అలాగే శిక్షించాం. కానీ మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఇక్కడ రాయబడినట్లుగా చూడండి, మరి మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఏం పొందాలని? మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నేను చెప్పగలను, నేను ఆయనకు వ్యతిరేకంగా అపవిత్రంగా అపరిశుద్ధంగా ఉన్నప్పుడు నాకు ఒక్కదాని తర్వాత ఒకటి గద్దింపులు వస్తూనే ఉండేవి. శిక్షల వెంబడి శిక్షలు వస్తూనే ఉండేవి. ఎందుకంటే నాలో చాలా విషయాలు పరిశుద్ధంగా లేవు, పవిత్రంగా లేవు. నేను అనుకునేదాన్ని, ఏంటి ఇలా వస్తున్నాయి, నాకు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి ఏంటి అని అనుకుంటే అప్పుడు అర్థమైంది, దేవుడు నన్ను మార్చుకోవాలని ఆశపడుతున్నాడు, నన్ను చెక్కుకోవాలని ఆశపడుతున్నాడని అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పగలను, ఆయన నన్ను శిక్షించాడు కాబట్టి నేను ఈరోజు పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాను. చూడండి, ఎంత గొప్ప కాపరి మన కాపరి, ఎంత గొప్ప దేవుడు. ఒక చోట అంటాడు, నేను మీ నిమిత్తం ఉద్దేశించిన సంగతులు అవి మేలుకరమైనవే కానీ అవి హానికరమైనవి కావు, రాబో కాలమునకు అవి సమాధానకరమైన ఉద్దేశాలే అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఇదిగో నేను మీ నిమిత్తము ఉద్దేశించిన ఉద్దేశాలు అవి మేలుకరమైనవి కానీ హానికరమైనవి ఎట్టి పరిస్థితిలో
కావు. అవి రాబో కాలంలో అవి మీకు సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ గురించి నా గురించి ఆలోచించే దేవుడు ఉన్నాడండి. ఒక మాట ఉంటుంది, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ తలంపుల కంటే నా తలంపులు ఆకాశమంతా ఉన్నతమైనవి అంటున్నాడు. అంటే మనము ఇలా ఆలోచిస్తాం, ఆయన ఇలా ఆలోచిస్తాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు ఇలా అయిపోతే బాగుండేది అనుకుంటాం, కానీ అవ్వనివ్వడు కొన్నిసార్లు. ఎందుకంటే ఇలా వెళ్తే నీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే కొన్ని నేర్చుకోలేవు, నువ్వు కొన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండలేవు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఇలా కానివ్వకుండా సాఫీగా కాకుండా వంకరగా కూడా చేయగలడు. ఆయన డిఫరెంట్గా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. మనం అనుసరిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే శిక్షిస్తున్నాడు. ఒకసారి చెప్తామా? దేవా, నీవు నాకు ఇస్తున్న శ్రమలన్నీ నా మేలు కొరకే. నిజంగా చెప్తున్నారా? ఉట్టిగా చెప్తున్నారా? కష్టంగా చెప్తున్నారా? అబ్బా ఈ శిక్షలు, అబ్బా ఈ శ్రమలు, అబ్బా ఈ బాధలు, అబ్బా ఈ ఇరుకులు, ఇబ్బందులు ఏంటి, కలవరం, ఈ హడావిడి, ఈ గందరగోళం అంతా ఏంటి అన్నట్టుగా ఆలోచిస్తున్నారా? కాబట్టి గమనించండి, మన ప్రభు మన మేలు కొరకే శిక్షిస్తున్నాడు. ఒక చోటు రాయబడి ఉంటుంది, ఆయనను మనం ఎవరైనా ప్రేమించే వారంగా ఉంటానంట. కొరింథీ పత్రికలో ఉంటాడు, ఎవడైనాను ఒకడు నన్ను ప్రేమించినట్లా నాకు ఎరుకైన వాడే. మనం ఆయన ప్రేమించే వారంగా ఉంటే కంట ఆయనకు ఎరుకైన వారమేనంట, ఆయనకు తెలిసిన వారమేనంట మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవి చాలా లోతైన విషయాలు కదా, చాలా లోతులుగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా లోతులుగా నడిపిస్తాడు దేవుడు. ఇంకా ఆగడు, మనం ఆగొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. ఏంటంటే ఇది ఈ మాట కరెక్టే కదా. ప్రస్తుతమందు సమస్త శిక్షయు ఎలా కనబడుతుంది? దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. కనబడుతుందా? ఎందుకయ్యా ఇన్ని పరిస్థితులు? ఎట్లా అనిపిస్తుంది? దుఃఖకరంగా అనిపిస్తుంది. సంతోషకరంగా అనిపిస్తుందా? అనిపించదు కదా. కానీ ఇక్కడ రాయబడింది చూడండి, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. బా, ఎంత మంచి మాట అండి. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటండి, ఆ శ్రమల యందు ఏం చేసుకోవాలి? అభ్యాసము చేసుకోవాలి. ఆ శ్రమల్ని మనము తీసుకొని సరి చేసుకోవాలి. ఆ శ్రమల విషయంలో ఒక ఆలోచన కలిగి, దేవుడు నాకేదో నేర్పించినయుండి నాకు ఈ విధంగా శ్రమపరుస్తున్నాడు, దేవుడు నా విషయంలో ఏదో మేలును కోరి, లేక తన పరిశుద్ధతలో ఆయన నేను పాలు పొందాలన్న ఉద్దేశంతో ఆయన నన్ను శ్రమపరుస్తున్నాడని గుర్తించి మనం ఎప్పుడైతే అభ్యాసం చేసుకుంటామో అప్పుడు నీతి అను సమాధానకరమైన ఫలం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి అను సమాధానకరమైన ఫలం ఇస్తుంది. కావాలా సమాధానం? నీతి కావాలా? నీతికరమైన ఫలాలు కావాలా? అయితే మనం ఆయన శిక్షలో అభ్యాసమును కలిగి ఉండాలి. పరిశుద్ధపరచుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. మరి ఎక్కువగా
మనం ఏం చేసుకోవాలంటే సరిదిద్దుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనకి మంచి ఫలము కలుగుతుంది. ఇంకా ముందుకు వెళ్దామా?